ఒకసారి బీచ్ రోడ్డే కాదు చాలా నిర్మాణాలన్నింటినీ కూడా సేఫ్టీ ఆడిట్ అనేటువంటిది నిరంతర ప్రక్రియ. వీళ్ళు సర్టిఫై చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈవెన్ ఫైర్ సేఫ్టీ కోసం పెట్టిన ఎక్విప్మెంట్స్ కూడా జీవీఎంసీకి సంబంధించిన ఫైర్ వింగ్తో కానీ ఫైర్ డిపార్ట్మెంట్ దాని యొక్క లిమిట్ని బట్టి వాళ్ళు అప్రోచ్ అయ్యి వాటికి సంబంధించిన సేఫ్టీ ఎక్విప్మెంట్ ఆడిట్ అనేది జరగాలి. సో ఇప్పుడు అధికారులందరికీ మేము ఆదేశాలు ఇచ్చాం ఆల్రెడీ. మళ్ళీ ఒకసారి ఈ బీచ్ రోడ్లో ఉన్నటువంటి అన్ని నిర్మాణాలు, అదేవిధంగా ఏవైతే ఇలా చిల్డ్రన్స్ సంబంధించినటువంటి అమ్యూజ్మెంట్స్లో వాడే మెటీరియల్ అనేది ఫైర్ని పెంచేటువంటి మెటీరియల్ లాగా ఉంటుంది. సో అలాంటి ప్రతి చోట కూడా ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకునేలాగా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఫైర్ ఎన్ఓసి అనేటువంటి నిర్మాణాలు కమర్షియల్ సంబంధించినటువంటి నిర్మాణాలు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొట్టమొదటి ఎస్టాబ్లిష్మెంట్ ఇప్పుడు వచ్చే వాటికి 100% ఎన్ష్యూర్ అనేది చేయగలరు. ఎందుకంటే ఫస్ట్ టైం పర్మిషన్స్ తీసుకునే వాళ్ళు, తర్వాత కొత్తగా నిర్మాణాలు అయ్యేటప్పుడు ఫైర్ ఎన్ఓసి మ్యాండేటరీ లేనిది ఆక్యుపెన్సీ సర్టిఫికెట్స్ కానీ ఇచ్చే అవకాశం. ఈ ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పీరియాడికల్గా తిరగాలి. సో ఫైర్ సిబ్బందికి కూడా ఒకసారి చెప్పి అన్నీ కూడా మనం అదేవిధంగా నేను ఫైర్ డిపార్ట్మెంట్ హెల్ప్ కూడా తీసుకోవడం జరుగుతుంది. జీవీఎంసీలో ఉన్నటువంటి సిబ్బంది ఒకరిద్దరే ఉంటారు. సో మనం డిపార్ట్మెంట్స్ యొక్క హెల్ప్ కూడా తీసుకొని వీటికి సంబంధించిన సేఫ్టీ ఆడిట్ అనేది చేస్తాం.